హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ గురించి మీకు చెప్పడం అయితే జరుగుతుంది. మన ఛానల్లో చాలామంది స్టూడెంట్స్ కాంపిటేటివ్ స్టూడెంట్సే ఉన్నారు. వాళ్ళకి ఏవైతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ కానీ, ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కానీ, ఇటు ఏపీలో ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే జాబ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కానీ, ఏ ఎగ్జామ్లో మనం గమనించుకున్నా కానీ రీసెంట్గా జరిగినటువంటి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ కానీ ఎక్కువగా కరెంట్ అఫైర్స్ మీదే మనకి క్వశ్చన్స్ అనేది వస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కరెంట్ అఫైర్స్ అనేది ఎంత ఇంపార్టెంటో. కాబట్టి మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ అనేది అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ కాంపిటేటివ్ స్టూడెంట్సే ఉన్నారు. రీసెంట్గా ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్ ఇటు కాంపిటేటివ్ స్టూడెంట్సే వాటికి కూడా అప్లై చేసి వాటిని కూడా రాస్తున్నారు. మనకి అది ఒక వే అనుకుంటే, ఇటు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క వీడియోస్ ఉపయోగపడతాయి. ప్రజెంట్ ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నటువంటి ఎవరైతే కాంపిటేటివ్ సైడ్ వస్తున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా డైలీ మన కరెంట్ అఫైర్స్ అనేది ఉపయోగపడతాయి. మీకు ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయో, మనకి డైలీ కరెంట్ అఫైర్స్ ఏవి ఇంపార్టెంటో వాటినే మీకు అయితే అందిస్తాను. కాబట్టి మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు డైలీ అప్లోడ్ చేస్తాను కాబట్టి డైలీ చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్, ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా, వాటిలో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయో వాటికి సంబంధించి కూడా నేను మన ఛానల్లో డైలీ అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను. ఇక ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక మీరు గమనించినట్లయితే ఈ యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ కానీ, అటు ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సంబంధించినటువంటి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి వాటి రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను డైలీ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఎగ్జామ్స్ రాస్తుంటే ఒకసారి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ డైలీ క్వశ్చన్స్ వస్తే మీకు రివిజన్ అవుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కాంపిటేటివ్ స్టూడెంట్స్కి కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అనేది నేను అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్ కూడా మనకు ఉంది. సో ఇంకా ఎవరైనా ఛానల్లో జాయిన్ అవ్వనట్లయితే అఫీషియల్ ఛానల్లో జాయిన్ అవ్వండి. రెండింటి పేరు జాబ్ బాక్స్ 360 అని ఉంటుంది. మీరు ఒకవేళ లింక్ మీద సపోర్ట్ చేయనట్లయితే జాబ్ బాక్స్ 360 అని మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. నేషనల్ కరెంట్ అఫైర్స్ అయితే ముందుగా చూద్దాం. స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం విడుదల చేసిన గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్ 2025లో భారత ర్యాంకు ఎంత? ఓకేనా? నేను ప్రతి క్వశ్చన్ చెప్పి వాటి ఆన్సర్ చెప్తాను. ఈ మల్టిపుల్ చాయిస్ మెథడ్ మీరు అలవాటు చేసుకుంటే ఎగ్జామ్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు వచ్చేది కూడా అక్కడ కూడా మల్టిపుల్ చాయిస్లే. కాబట్టి మీరు ఏంటంటే అలవాటు అవుతుంది. మీకు ఎగ్జామ్లో చూడగానే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్ చేస్తారు. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి. మీకు స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎగ్జామ్స్ అప్పుడు మీకు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అన్నీ ఉపయోగపడతాయి. 3వ స్థానంలో నిలిచింది. ఓకేనా? భారత ర్యాంక్ ఎంత అంటే మనది 3వ స్థానం. గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్ 2025లో భారత ర్యాంకు 3వ స్థానం. గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్ 2025లో మొదటి స్థానంలో నిలిచినటువంటి దేశం ఏదంటే మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకేనా? ఆప్షన్ బి. పొందూరు ఖాదీకి ఇటీవల లభించినటువంటి గుర్తింపు ఏ విభాగానికి సంబంధించింది? పొందూరు ఖాదీకి సంబంధించి క్వశ్చన్స్ వస్తే మనకి దాంట్లో ఇటీవల లభించినటువంటి గుర్తింపు దేనికంటే జిఐ ట్యాగ్కి. ఓకేనా? జిఐ ట్యాగ్ అనే దానికి మనకి ఈ పొందూరు ఖాదీలో గుర్తింపు అనేది లభించడం జరిగింది. మేరీ యోజన పోర్టల్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? మేరీ యోజన పోర్టల్ ప్రారంభించిన రాష్ట్రం ఉత్తరాఖండ్. ఓకేనా? ఉత్తరాఖండ్ రాష్ట్రం ఈ మేరీ యోజన పోర్టల్ను ప్రారంభించడం అయితే జరిగింది. ఇక ఈ మేరీ యోజన పోర్టల్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పథకాలకు ఒకే వేదికగా సమాచారాన్ని అందించడమే ఈ మేరీ యోజన యొక్క పోర్టల్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఓకేనా? ఆప్షన్ ఏ. నెక్స్ట్, అపాయింట్మెంట్స్ అండ్ కమిషన్స్ చూసుకున్నట్లయితే భారతదేశం యొక్క కొత్త చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సిఐసిగా నియమితుడైనటువంటి వ్యక్తి ఎవరు? ఓకేనా? రాజ్ కుమార్ గోయల్. ఆప్షన్ సి. రాజ్ కుమార్ గోయల్ గారు యొక్క చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా నియమితులవడం జరిగింది. భారత్ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన వారు ఎవరు? ఏంటది? భారత్ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన వారు ఎవరు?
సంగీత బరువా ఫిష్ రోటీ. ఓకేనా, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. పర్యావరణ పాలసీ అండ్ స్కీమ్స్కి సంబంధించి చూసినట్లయితే గ్రాఫ్ 4 అంటే ఢిల్లీ పర్యావరణ అత్యవసర ప్రణాళిక ప్రకారం ఎంత శాతం లేకుంటే ఎంత శాతం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించారు. ఓకేనా, గ్రాఫ్ 4 ప్రకారంగా మనకి 50% పీపుల్ ఈ యొక్క గ్రాఫ్ 4 ప్రకారంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించడం అయితే జరిగింది. ఆప్షన్ సి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన న్యూక్లియర్ పవర్ బిల్ ప్రధాన లక్ష్యంలో ఒకటి ఏమిటి? న్యూక్లియర్ పవర్ బిల్లు ప్రధాన లక్ష్యంలో ఒకటి ఏంటంటే అణు విద్యుత్తులో ప్రైవేట్ రంగం పాల్గొనడాన్ని అనుమతించడమే ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఓకేనా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి న్యూక్లియర్ పవర్ బిల్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఆశా మరియు అంగన్వాడీ వర్కర్ల గురించి సిడిఎసి నివేదికలో ప్రధానంగా చెప్పిన అంశం ఏమిటి? ఎక్కువ పని, తక్కువ పారితోషికం కాబట్టి వేతనాలు మరియు సంస్థాగత మద్దతు పెంచాలి. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇంటర్నేషనల్ అఫైర్స్ చూసుకున్నట్లయితే విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇటీవల ఎక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్ళారు? ద్వైపాక్షిక మరియు ప్రాంతీయ సహకారంపై ఉన్నత స్థాయి చర్చ కోసం వెళ్ళడం జరిగింది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఉక్రెయిన్ యుద్ధ నష్టం నివారణ కోసం ఏర్పాటవుతున్న కొత్త పరిహార సంస్థ ఏ నగరంలో ఆమోదించబడింది? ది హేగ్. ఆప్షన్ గుర్తుపెట్టుకోండి, ది హేగ్ అనే నగరంలో ఈ యొక్క ఏర్పాటు అయితే జరిగిందనమాట. నెక్స్ట్, ఆస్ట్రేలియాలో జరిగిన బోండీ బీచ్ దాడి నేపథ్యంలో పోలీసులు దాడి చేసిన వ్యక్తి నేపథ్యంగా ఏమి నిర్ధారించారు? భారత మూలాలు, హైదరాబాద్ కనెక్షన్. ఇది గుర్తుపెట్టుకోండి క్వశ్చన్కి ఆన్సర్. ఓకేనా, సైన్స్, టెక్నాలజీ, ఎకనామీ వీటికి సంబంధించి చూద్దాం. భారతదేశం అభివృద్ధి చేసిన తొలి స్వదేశీ 64-బిట్ డ్యూయల్ కోర్ మైక్రో ప్రాసెసర్ పేరు ఏమిటి? 64-బిట్ డ్యూయల్ కోర్ మైక్రో ప్రాసెసర్ పేరు ఏంటది? ధ్రువ్ 64. ఓకేనా, ధ్రువ్ 64. ధ్రువ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కోర్ మైక్రో ప్రాసెసర్. ఓకేనా, ధ్రువ్ 64 మైక్రో ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ సుమారు ఎంత? క్లాక్ స్పీడ్ అన్నప్పుడు 1.0 GHz. 1.0 GHz ధ్రువ్ 64 మైక్రో ప్రాసెసర్ క్లాక్ యొక్క స్పీడ్ సుమారు. ఓకేనా, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB భారతదేశంలోని ఐటీఐలు ఆధునీకరణకు ఆమోదించిన లోను సుమారు ఎంత డాలర్లు ఉంది, లేకుంటే ఎన్ని డాలర్లు ఉంది? USD 846 మిలియన్. ఆప్షన్ సి USD 846 మిలియన్ డాలర్లు ఉండడం జరిగిందనమాట. ఆప్షన్ సి. ఓకేనా, నెక్స్ట్, ITI మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ కింద ఎన్ని రాష్ట్రాల్లో దాదాపు 650 ITIలను ఆధునీకరించనున్నారు? ఎన్ని రాష్ట్రాలు అంటే 12 రాష్ట్రాలు. ఓకేనా, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ITI మోడర్నైజేషన్ ప్రోగ్రాం ద్వారా దాదాపు ఎంతమంది యువతకు ప్రత్యక్షంగా లాభం చేకూరనుంది? 1.3 మిలియన్ల మందికి ఈ యొక్క లాభం అనేది చేకూరనుంది యువతకి. ఓకేనా, ఈ ITI స్కిల్లింగ్ ప్రోగ్రాం ప్రధానంగా ఏ రంగాలపై దృష్టి సారిస్తుంది? పునర్వినియోగం, శక్తి, ఎలక్ట్రిక్ మొబిలిటీ, అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ జాబ్స్. ఓకేనా, వీటిపై దృష్టి సారిస్తూ ఉంది. ఓకేనా, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. డేస్ డిఫెన్స్ మెస్సినియస్ మనం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న భారతదేశం ఏ రోజు జరుపుకుంటుంది? కోయిటో 1971 యుద్ధ విజయాన్ని గుర్తు చేస్తుంది. 20వ క్వశ్చన్, విజయ్ దివాస్ని గుర్తు చేస్తుంది. గుర్తుపెట్టుకుని విజయ్ దివాస్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న. ఓకేనా, తర్వాత ప్రశ్న, వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వాయర్ ఇప్పుడు ఏ జాతి పునరావాసానికి కొత్త హాబిటాట్గా అభివృద్ధి కానుంది? ఆప్షన్ డి చీతకు. ఓకేనా, చీతకు కొత్త హాబిటాట్గా అభివృద్ధి అయితే కానుంది. ఇక ఫైనల్ క్వశ్చన్, భారత్ ప్రారంభించిన AA ఆధారిత డయాబెటిక్
రెటినోపతి స్క్రీనింగ్ ప్రోగ్రాం ప్రధానంగా ఏ రంగానికి చెందింది? ప్రజా ఆరోగ్యం లేకుంటే ఐ కేర్, దీనికి సంబంధించింది. ఓకేనా, ఇవి ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. సో డైలీ మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే జాబ్స్కి సంబంధించి కూడా అందిస్తాను. సో మీకు ఆ అప్డేట్స్ అనేది యూజ్ అవుతాయి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి.